హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడున్నామంటే కర్నూలు డిస్టిక్లో ఉండే మామిడి పండ్లకి చాలా ఫేమస్ అయిన బంగినపల్లి అనే ప్రాంతంలో. అసలుకి బంగినపల్లి అనేది అసలు పేరు బనగనాపల్లి. కాలంతో పాటు అది బంగినపల్లిగా మారింది. సో ఈ ఊరు మామిడి పండ్లకి ఎంత ఫేమస్సో ఇక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠాలకి కూడా అంతే ఫేమస్ అని చెప్పాలి. శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం చాలా వినుంటాం. అంటే ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేది, అంటే భవిష్యవాణి తెలుసుకుని కాలజ్ఞాన పత్రాల్ని రచించిన తనే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. తను రాసిన భవిష్యవాణి అయిన కాలజ్ఞానంలో ఉండే చాలా విషయాల్ని మనం అలా కాలంతో పాటు జరుగుతుండడం గమనిస్తున్నాము. ఇంకా జరగాల్సి ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది ఎలా సాధ్యం అనుకునేవన్నీ కూడా తన కాలజ్ఞానంలో తను రాశారు. ఇంకా అవన్నీ కూడా ఒకప్పుడు ఇది సాధ్యం కాదు అని ఉన్న విషయాలన్నీ కూడా మళ్ళీ సాధ్యం అనే స్టేటస్కి వచ్చేస్తున్నాయి. ఇంకా అవ్వలేదు, రాలేదు, ఇవి కుదరదు అనుకున్నవి చాలా ఉన్నాయి. అవి ఎప్పటికి నిజమవుతాయో మనకైతే తెలియదు, కానీ నిజం అవుతున్నాయి, నిజం అవుతాయి. తను రాసిన ప్రతి ఒక్కటి సత్యమే అని ఈ లోకం మొత్తం కూడా గ్రహించే రోజు వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నదే అచ్చమాంబ గారు. తన ఇంటినే ఈరోజు మనం చూడడానికి వచ్చాము. అంటే అచ్చమాంబ గారి ఇల్లే చింతమాను మఠంగా పిలువబడుతోంది. అప్పట్లో ఉండే ఇల్లు మనం యాక్చువల్గా చూడబోతున్నాము. అది కాకుండా ఇప్పుడు ఈ మండపం ఇవన్నీ కూడా కొత్తగా రూపొందించి నిర్మించారు. చూడడానికి చాలా చక్కగా ఉంది కూడా. ఫస్ట్ లోపలికి మనం ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క శిలాస్వరూపం ఉంటుంది. సో స్వామివారిని దర్శించుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత తను రాసిన కాలపత్ర గ్రంథాలు దాగున్న ఆ చింత చెట్టుని దర్శించుకోబోతున్నాం. సో ఆపోజిట్లో స్వామివారి దర్శనం మనకి ఇక్కడ అవుతుంది. అప్పుడే మనకి పూజారి గారు చెప్తారనమాట, ఈ చెట్టును చూసుకోండి, పక్కనే ఉన్న విఘ్నేశ్వరుని చూసుకోండి, ఈ చెట్టుకి కిందే తను రాసిన కాలపత్ర గ్రంథాలు చాలా భద్రంగా ఉండాలని చెప్పి సేఫ్గా ఉంచారంట. ఇంకా చుట్టూ కూడా ఎవరు చేయి పెట్టి తాకి అలా డ్యామేజ్ చేయకూడదని చెప్పి ఒక గ్లాస్ షీల్డ్ అయితే వేశారు. ఇంకా ఆ చెట్టు స్టెమ్మే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ చెట్టుని పై భాగం నేను మళ్ళీ మీకు చూపిస్తాను. బ్రహ్మంగారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్రాంగణం నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో ఈ క్షేత్రం నుంచి దగ్గరున్న క్షేత్రాలకి ఎన్ని కిలోమీటర్ల దూరం, ఏ ఏ క్షేత్రాల సమీపంలో ఉన్నాయనే లిస్ట్ కనిపిస్తుంది. సో టూరిజం కోసం వెళ్ళేవారు వాటిని యూస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అచ్చమాంబ గారి ఇల్లు ఎలా ఉండేదో ఆ ఇల్లుని అలా ఒక మ్యూజియంలా మార్చేశారు. సో ఆ ఇంటిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక సైడు లోపలికి వెళ్ళాలి, మరొక సైడ్ అంటే మనం అన్నీ చూసిన తర్వాత ఇంకో సైడ్ అయితే మనం బయటకు వస్తామన్నమాట. చాలామంది ఇది తెలియకుండా బయటికి రావాల్సిన సైడ్ లోపలికి వెళ్ళి రివర్స్లో తిరుగుతుంటారు. ఇలా అవ్వకూడదని చెప్పి వాళ్ళు నెంబర్స్ ఇచ్చారనమాట. మనం అక్కడ ఉన్న నెంబర్స్ని ఫాలో చేస్తూ వెళ్తే మనకి కరెక్ట్గా ఇలా వెళ్ళి ఏ ఒక్కటి మిస్ కాకుండా చూసుకుని మళ్ళీ బయటకు వచ్చేలా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఒక అద్దాల మేడ అనేలా కట్టారు. స్టెప్స్ అయితే చూడండి చాలా నేరోగా, చాలా చిన్నదిగా ఉంది. అంటే చెన్నైలో అష్టలక్ష్మి అమ్మవారి గుడి ఒకటి ఉంది, ఆ గుడిలో కూడా ఇటువంటి స్టెప్స్ అంటే చాలా సన్న పాత్, అందులో చిన్న మెట్లెక్కి పైకి వెళ్ళేలా ఉంటుంది. సేమ్ ఆ గుర్తొచ్చింది నాకు ఇక్కడ చూసినప్పుడు. అష్టలక్ష్మి గుడి మీరు దర్శించుకోలేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో కూడా బ్రహ్మంగారి యొక్క చరిత్రకి సంబంధించిన సంఘటనలు ఫోటోల రూపంలో మనం చూడగలుగుతాం ఈ అద్దాల మేడలో. సో మనం మ్యూజియం స్టార్టింగ్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చే దారిలో మనకి ఫొటోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళను స్టార్టింగ్లో మనం చూసేవైతే వీరబ్రహ్మం గారు బ్రతికున్నప్పుడు తను ఎక్కడ కూర్చునేవారు, ఎక్కడ కూర్చుని తపస్సు చేసేవారు,
ఇంకా అచ్చమాంబ గారు, ఇంకా వీరబ్రహ్మం గారు గోవులకి కాపరిగా ఉన్న ఆ సంఘటనలు, వీటన్నిటినీ కూడా మనం శిలాస్వరూపాలుగా చూడగలుగుతాము. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సంబంధించిన పిక్చర్స్ కానీ స్టాచ్యూస్ కానీ మనం చూడగలుగుతాం. సో ఆ నెంబరింగ్స్ మిస్ కాకుండా చూసుకోండి. అంటే ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడాలంటే ఆ నెంబర్స్ని ఫాలో అవుతూ దర్శించడం బెటర్. ఇంకా మనం లోపలికి ఒకవైపు వెళ్ళాలి, బయటకు ఒకవైపు వెళ్ళాలని చెప్పాను కదా. సో ఆ రెండు అంటే మనం ఒక పాత్ నుంచి లోపలికి వచ్చి పీక్ వరకు అంటే మెట్లన్నీ ఎక్కి ఒక హైట్ రీచ్ అవుతాం. అక్కడ వీరబ్రహ్మం గారి యొక్క శిలాస్వరూపం దర్శించుకుంటాం. ఆ తర్వాత బయటకు వస్తే ఇంకా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రాంతమే. ఒకవైపు వీరబ్రహ్మం గారిని దర్శించుకుని మరోవైపు వస్తే సేమ్ అదేలా పీక్స్లో టాప్ ఇంకోటి కనిపిస్తుంది. సో రెండిట్లోనూ కూడా వీరబ్రహ్మం గారి యొక్క స్వరూపాలు కనిపిస్తాయి. సో ఒకటి ఎక్కడం ఒక పిల్లర్ ఒక ఎత్తు అయితే మరొక పిల్లర్ దిగడం. సో ఆర్డర్ వైజ్ ఫాలో అయితే మీకు ఇవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా స్టాచ్యూస్ అన్నీ కూడా రెనోవేట్ చేసి మళ్ళీ రీపెయింటింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల చూడడానికి చాలా చక్కగా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. అసలు బయట నుంచి చూసినప్పుడు ఇంత హైట్ లేదేమో మఠం అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఎక్కారంటే చాలా హైట్లో ఉంది. అంటే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా మఠానికన్నా హైట్ తక్కువే ఉంది. సో అంత పెద్దగా ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆ చింత చెట్టే మనం కింద చూసాం కదా, తాళపత్ర గ్రంథాలు ఉన్నది ఈ చెట్టు కింద అని చెప్పి, ఆ చెట్టు యొక్క పై భాగం అనమాట. అది మనం ఇక్కడ మెట్లెక్కి పైకి వచ్చి చూస్తేనే చెట్టు అనేది కనిపిస్తుంది. కింద గ్లాస్ షీల్డ్ హౌస్ ఉంది కదా, అందులో చూస్తే మనకి ఆ స్టెమ్ మాత్రమే కనిపిస్తుంది. అప్పట్లో ఎంట్రీ టికెట్ అయితే 5 రూపాయలు ఉండేది పర్ హెడ్, కానీ ఇప్పుడైతే అది 10 రూపీస్ చేశారు. ఇంకా ఇక్కడ ధర్మ హుండీ అని చెప్పి ఒక 2-3 చోట్ల మనం మఠంలో హుండీ చూడగలుగుతాము. వాటిల్లో మనం సమర్పించుకునేది ఏవైనా కూడా అన్నదానం, అంటే ఇక్కడికి వచ్చే పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో యాత్రికులు, వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం వాటికి వాడుకుంటారు. అంతేకాకుండా డొనేషన్ ఇవ్వాలంటే అటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కరోజు వచ్చే అందరికీ డొనేషన్ చేయాలంటే ఇంత అమౌంట్ అని చెప్పి, లేదా 1 వీక్కి డొనేట్ చేయాలంటే, లేదా ఒక పూట భోజనానికి డొనేట్ చేయాలంటే అని చెప్పి డొనేషన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మఠాన్ని దర్శించుకునే అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని చెప్పి అన్నదానం వచ్చి భోంచేయండి అని చెప్పి స్పెషల్గా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు కూడా. ఇంకా ఇక్కడే మీరు యాత్రికులందరూ నైట్కి వేరే మఠాలకు లేదా వేరే క్షేత్రాలకు వెళ్ళి తిరిగి ఇక్కడికే వచ్చేవారైతే డిన్నర్ కూడా ఇక్కడే ఉంది రండి అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మీరు ఎక్కడ ఎంత తిరిగినా, ఎక్కడ భోజనం మీకు దొరకకపోయినా ఈ మఠంలో మీకు ఫుడ్ అనేది దొరుకుతుంది. మనం తిన్న ప్లేట్స్ అన్నీ కూడా మనమే కడిగి పెట్టేయాల్సి ఉంటుంది. ఇంకా బఫేలా వాళ్ళలా సర్వ్ చేస్తుంటే మనమే వెళ్ళి మన ఫుడ్ని తీసుకొచ్చుకొని తినేలా ఉంటుంది. కానీ భోంచేయడానికి ప్లేస్ అయితే మఠంలోనే ఒక పార్ట్ మీకు చూపిస్తాను. నవగ్రహ ప్రాంగణం ఉంది కదా, ఆ ప్రాంగణానికి పక్కనే ఉంటుంది. అచ్చమాంబ గారి ఇల్లే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చింతమాను మఠం. కొద్ది కాలం పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అచ్చమాంబ గారి ఇంట్లో గోవులకి కాపరిగా పనిచేశారంట. అలా చేసినప్పుడు పక్కనే ఉండే రవ్వలకొండ మీదకే గోవులని ఆహారం కోసం అంటే మేత కోసం అలా తీసుకెళ్లేవారంట. అలా తీసుకెళ్ళినప్పుడు ఆ రవ్వలకొండ దగ్గర ఉండే గుహలోనే కూర్చుని తపస్సు చేసుకోవడం, ఇంకా కాలజ్ఞానాన్ని రచించడం ఇటువంటివి చేసేవారంట వీరబ్రహ్మేంద్ర స్వామి గారు.
తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క భక్తిని చూసి అచ్చమాంబ గారు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక శిష్యురాలిలా మారిపోయారంట. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా ఇక్కడ మనం పెయింటింగ్స్ రూపంలో చూడగలుగుతాం. ఇంకా ఒక్కొక్క పిక్చర్ కింద డీటెయిల్డ్గా ఆ సంఘటన గురించి నోట్స్ కూడా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూసే ఈ స్టాచ్యూస్ పక్కన కూడా మనకి ఏ సంఘటనకి సంబంధించిన స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. మీరు టైం తీసుకుని నిదానంగా 1 by 1 అంటే ఆ నెంబర్స్ ఫాలో చేస్తూ చూడాలే కానీ మనకి మొత్తం చరిత్ర చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఇక్కడున్న రిప్రజెంటేషన్స్లోనే తెలిసిపోతుంది. కాలజ్ఞాన పత్రాల్ని దాచుంచిన చోటుగా ఈ మఠాన్ని చెప్తారు. అంటే రాబోయేది తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. సో ఆ భవిష్యవాణి అనేది ఒక రహస్యం అని చెప్పాలి. సో అటువంటి రహస్యాన్ని తనలో దాచించుకున్న క్షేత్రంగా ఈ మఠాన్ని చెప్తారు. పెద్దవాళ్ళకి వీరబ్రహ్మం గారి చరిత్ర తెలుసు, ఇంకా తన గురించి తెలుసు, కాలజ్ఞానం గురించి తెలుసు, అచ్చమాంబ గారి గురించి తెలుసు. సో వాళ్ళు ఈ మఠాన్ని విజిట్ చేయడం కామన్. కానీ పిల్లలు కూడా, అంటే తన గురించి తెలియని వారు కూడా తెలుసుకునేలా ఉంది ఈ మఠం యొక్క ఆర్కిటెక్చర్, ఇంకా ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్. అంటే చిన్నపిల్లలకి ఒక మ్యూజియంకి వెళ్తే నెక్స్ట్ ఏముంటుందన్న క్యూరియాసిటీని తీసుకొస్తుంది. ఇంకా ఆ నెంబర్స్ని అలా ఫాలో చేసుకుంటూ వెళ్ళాలని చెప్పాను కదా. సో వాటిని చూస్తూ వెళ్తుండగా వాళ్ళకి అంటే ఇంట్రడక్షన్ నుంచి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలా ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఇది ఎందుకు అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇంకా పక్కనే ఉన్న డిస్క్రిప్షన్ని వాళ్ళు చదువుతూ ఉండగా వాళ్ళ క్వశ్చన్స్కి వాళ్ళే ఆన్సర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారు. చరిత్రని ఎన్ని కథలుగా మనం పిల్లలకి చెప్పినా వాళ్ళ కంటి ముందు అవి కనిపిస్తూ ఉంటే వాళ్ళకి వాటి గురించి తెలుసుకునే స్పీడ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి అలా మైండ్లో నిలిచిపోతుంది. సో ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క చరిత్ర అలానే ప్రతి ఒక్కరికి కూడా అలా మైండ్లో నిలిచిపోయేలా ఉంది ఇక్కడున్న ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తే. ఇంకా ఇక్కడ బనగనపల్లిలోనే చింతమాను మఠం మనం చూసాము. ఇవి కాకుండా రవ్వలకొండలో స్వామివారు తపస్సు చేసిన ప్రాంతం, ఇంకా బనగనపల్లిలో ఉండే నేల మఠం, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, నంద్యాల నవనందులు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నవే దగ్గరలోనే. ఇంకా కొంచెం దూరం 200 కిలోమీటర్స్ అలా చూస్తే వేరే క్షేత్రాలు కూడా ఉన్నాయి. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు వీటన్నిటిని కూడా మిస్ కాకుండా చూడండి. ఈ చింతమాను మఠ దర్శనంతో పాటు మేమైతే పక్కనే ఉన్న మహానంది, యాగంటి, లేపాక్షి ఈ క్షేత్రాలన్నీ కూడా విజిట్ చేశాము. ఈ వీడియోస్ కూడా మీకోసం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇది వరకు మీరు ఆ క్షేత్రాలని దర్శించుకోలేదు అంటే, లేదా ఆ క్షేత్రాలని ఇప్పుడు మీరు దర్శించుకోవాలి మళ్ళీ అనుకుంటే తప్పకుండా ఆ వీడియోలు చూడండి. అంటే మేము చేసుకున్న ఆ దర్శనం మీ కనులకి విందుగా ఉంటుందని అనుకుంటున్నాము. సో తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వీడియో లింక్స్ కూడా చెక్ చేయండి.
ఎన్నెన్నో అద్భుతమైన ఆలయాలు, ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు, అంతేకాకుండా ప్రకృతి అందాలు, వీటన్నిటినీ కూడా మేము దర్శించుకునేటప్పుడు లేదా మేము విజిట్ చేసి మేము ఎంజాయ్ చేసేటప్పుడు వాటిని మీతో షేర్ చేసుకోవాలి అనుకునే మేము ప్రతి ఒక్క వీడియో కూడా తీస్తున్నాము. సో వెళ్ళడం కుదరని వాళ్ళు ఈ వీడియో ద్వారా మీరు వెళ్ళిన సంతృప్తి చెందాలని, లేదా ఆల్రెడీ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసిన వారు మా వీడియోల ద్వారా మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ద్వారానే ఈ వీడియో నచ్చి ఇష్టపడే వాళ్ళందరికీ కూడా వెళ్ళి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చిందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం కూడా అస్సలు మరవకండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని అలా క్లిక్ చేసుకోండి. మేము వీడియో ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి, కాబట్టి ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. మన ఛానల్లో దాదాపు 1000కి పై క్షేత్రాలని ఆల్రెడీ మనం దర్శించుకున్నాము. సో మీరు వాటిని ఆ 1000 ప్రదేశాలని దర్శించుకోవాలి, విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని చెక్ చేయండి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దర్శనం, ఇంకా అచ్చమాంబ గారి ఇంటి యొక్క దర్శనం, ఇవి రెండు కూడా చాలా ఆనందంగా సంతృప్తిగా సాగాయి. ఈ ఆనందంతో మేము ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాము. మరి నెక్స్ట్ వీక్ మరొక అద్భుతమైన వీడియోతో మరొక ప్రాంతం నుంచి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు stay tuned for our channel and don't forget to subscribe.